లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. పది నిమిషాలయ్యాక కాఫీ పెట్టి పట్రా. క్షమించండి సారు, అమ్మగారు 2 సార్లు ఇమ్మన్నారు. అయ్యగారులకని చెప్పరా, 2 సార్లు ఇమ్మంది మీకేనయ్యా. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే పనుడు ముందు పరువు పోద్ది. వినపడింది. హెల్త్ కాన్షియస్ తమ్ముడు, అదే మొన్న మీ వదిన చెప్పింది కదా అది. అవునవును. రై నువ్వు వెళ్ళు. అలాగే సార్. ఏంటన్నగారు ఇది? ఇల్లా హాస్టలా? కట్టుకున్న మొగుళ్ళకి రూల్స్ ఏంటండి? ఇల్లరికం అంటే ఇంతే తమ్ముడు. ఫైనల్ డెసిషన్ కంపెనీ వాళ్ళదే అన్నట్టు పెళ్ళాలు చెప్పిందే శాసనం. ఇంకా ఉపేక్షించేది లేదు. ఇల్లరికపు అరాచకాలపై ఉద్యమించాలి. ఇల్లరికపు అల్లుళ్ళందరికీ విముక్తి కలిగించాలి. అసలు ఇల్లరికం అంటే ఏంటో. ఒక్క నిమిషం. మాయా, నేను అల్లుడు మోహన్ని. అల్లుడు ఊరెళ్ళాక ఫోన్ లేదు, ఏం లేదు. ఎలా ఉన్నావు? ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? నాకేంటి, యువరాజుని రాజుభోగాలు అనుభవిస్తున్నా. క్షణం తీరిక లేకుండా తిండమే పనిగా పెట్టుకున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే అన్లిమిటెడ్ ఎంజాయ్ ప్యాకేజ్ అనుకో. సబ్బాష్ అల్లుడు, అల్లుడు మోహన్ అనిపించావు. నా సంగతి సరే, మీరెలా ఉన్నారు? ఇల్లరిక పళ్ళుళ్ళు ఎలా ఉంటారో నీకు తెలియందా? నువ్వు చూడందా? అవును పాపం, అది గుర్తొచ్చి చేశాను. మా మీద జాలిపడి వాళ్ళు ఇప్పటికే బాగా ఎక్కువైపోయారు. కానీ ఇదిగో మా గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకుండా ఫుల్గా తిని ఎంజాయ్ చెయ్యి. మీకు విషయం తెలుసా? నైట్ పడుకుంటే 15 days వేస్ట్ అయిపోతాయని అప్పుడు కూడా తింటూనే ఉన్నాను మావయ్య. అల్లుడు, నువ్వు మనిషివి కాదు, మహానుభావుడివి. దొరికిన 30 రోజుల్ని ఎలా ఎంజాయ్ చేయాలో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసిన ఈ జనరేషన్ ఇల్లరిక పలుడివి నువ్వే అల్లుడు. నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్ కూడా అవుతానులే మావయ్య. సరే సరే, మీతో మాట్లాడి టైం వేస్ట్ అవుతుంది. తినాల్సింది చాలా ఉంది. బాయ్ బాయ్. ఓకే 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 ఓకే. బాగా బలిసిరా. గుడ్ బాయ్. జాగ్రత్త తినే. తిన్నాను. అమ్మా, ప్రాన్స్ బిర్యానీ తేవే. అలాగే. కన్నా నాటుకొని తీసుకురమ్మంటావా? తీసుకురా, ఇది పెట్టు. ఎవరు? హాయ్ ఆంటీ. నేనెవరైనా ఎక్కువగా థింక్ చేయకండి. నేను మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఎలా అని ఆలోచించకండి. అది తెలుసుకోవాల్సినంత హిస్టరీ కాదు, తెలుసుకోలేనంత మిస్టరీ కాదు. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో మిస్టర్. జస్ట్ మినిట్. కృష్ణ మేడం కి సిస్టర్ లా ఉన్న మీ హెల్త్ సీక్రెట్స్ చెప్పనా? మీకు ఫ్రూట్స్ అంటే ఇష్టం, పిజ్జా బర్గర్లంటే పరమ చిరాకు, హెల్త్ కాన్షియస్ లో ముందుంటారు, హెల్తీ ఫుడ్ నే తీసుకుంటారు, వంట పంట అంతా ఇంట్లోనేనంట. అందుకే మీరింత ఆరోగ్యంగా ఉన్నారంట. అంతెందుకు, ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ప్రకటిస్తే బెస్ట్ వైఫ్, బెస్ట్ మదర్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ 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 అన్ని బెస్ట్లు మీకే. హాయ్ బాబాయ్, టెలి షాపింగ్ యాంకర్లా లొడలొడ బలి వాగేసా బాబాయ్. యాడే నేను చేసేది అదే కదా. యాడే యాడే. ఏంటి సుభద్ర, ఎవరి కుర్రాడు? ఎవరో తెలియదు కానీ వయసులో ఉన్న ఋషిలా ఉన్నాడండి. నా బయోడేటా అంతా బల్లగుదిరెడ్డి చెప్పేశాడు. ఆశ్రమం ఎక్కడో కనుక్కోలేకపోయావా? మీకంత శ్రమ అక్కర్లేదండి, నేను కూడా కామన్ మ్యాన్నే. అన్నట్టు మీ బయోడేటా కూడా ఈ బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉంది. చెప్పమంటారా? నా బయోడేటా? యా, యు ఆర్ ఏ క్రిటిక్. సినిమా రివ్యూస్ ఇవ్వడంలో ఒక సింహం. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, సీరియళ్లు, సినిమాలు ఏదైనా సరే మీరు రివ్యూ ఇస్తే దాని జాతకం డిసైడ్ అయిపోద్ది. ఆగోయ్ బాబు, ఆగాగు. గ్యాప్ ఇస్తే నా జాతకం మొత్తం నువ్వు డిసైడ్ చేసేలా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరో చెప్పి నాకు మోక్షాన్ని ప్రసాదించు. సారీ, ఇంట్రడక్షన్ లేకుండా ఇంటెలిజెన్స్ చూపిస్తే ఎవరికి ఎక్కదు కదా. నేను మీ గారాలపట్టి కృష్ణ గారి బాయ్ ఫ్రెండ్ వా? అంత అదృష్టం ఇంకా రాలేదండి. ప్రస్తుతానికి ఫాలోవర్ని. అదే కృష్ణ గారి అసిస్టెంట్ ని. ఓ, కాఫీ బాబు. వావ్, వాట్ ఏ కాఫీ. ఫిల్టర్ కాఫీ బాబు. ఇటీవల మేడం.
మేడంకి బెడ్ కాఫీతో నేను సర్ప్రైజ్ ఇస్తాను. మేడం మేడం కాఫీ రెడీ. గుడ్ మార్నింగ్ మేడం. ఏయ్ నువ్వేంటి? ముందు కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. నన్ను ఫాలో అవ్వమన్నారుగా, ఫాలో అయిపోతున్నాను. నేను ఫాలో అవ్వమంది ఆఫీస్లో, ఎక్కడ పడితే అక్కడ కాదు. అది డ్యూటీ, ఇది బాధ్యత మేడం. ఓవర్ యాక్షన్ చేయకు, ఉన్న జాబ్ ఓడిపోతుంది. నువ్వు బయటికెళ్ళు, నేను రెడీ వస్తా. ఎందుకంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. కృష్ణ కృష్ణ బాబు బంగారం, వెరీ వెరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఓ వీడి కామన్ సెన్సే లేదనుకున్నాను, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడానా? కృష్ణ, రాధ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడుతున్నాడు. నీలాంటి వాడు ఉంటే అసలు టైమే తెలియదయ్యా. ఇదిగో నీకు 6 రేటింగ్ ఇస్తున్నాను, ఇది ఫిక్స్. అబ్బా ఆపండి, ఆడియో ఫంక్షన్ లో హీరోని పొగిడినట్టు పొగిడేస్తున్నారు. మీరు వీడిని చాలా ఎక్కువగా ఊహిస్తున్నారు. వీడిది హీరో రేంజ్ కాదు, నేల టికెట్ రేంజ్. నెల టికెట్ అంటే ఏంటి మేడం? వెళ్ళి బైక్ తీ. నేనా? బైకా? ఏ లేదా? ఉంది మేడం, ఉంది. అయితే వెళ్ళి తీ. మెరిసే మెరిసే మనసే మురిసే నీలా, చెలిని వలనే చిరు చిరు ఆశలు విరిసేగా. కడలే ఎదలో మునకేసేనా, అరే అరే భూమి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి, అలరారే అలయగిసే తానే తననే చేరి, హృదయం లోన పరిచే. మన విషయం దారికొచ్చింది. ఓయ్ వెళ్ళి బైక్ తీ. అంకుల్, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. రిపోర్టర్ కృష్ణతో అసిస్టెంట్ రాధా. స్టే ట్యూన్. వెళ్దాం మేడం. దేవుడా, నువ్వు ఉన్నావు. ఏంటి తెగ మెలకలు తిరిగిపోతున్నావు? ఏం లేదు మేడం. పోనీ. ఓకే. చిత్ర, చిత్ర. హాయ్ చిత్ర. నాకు కాబోయే శ్రీమతికి నీకు కాబోయే శ్రీవారు ఏం తెచ్చారో చూడు. ఏంట్రా తమ్ముడు, ఏంటది? చిత్ర కోసం చీర తెచ్చానక్క. అబ్బో అబ్బో అబ్బో, ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే పెళ్ళానికి చీర తెచ్చేసావన్నమాట. బాగుంది తమ్ముడు నీ వరుస. చూసారా, ఊహించారా? అసలు చిత్రని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడనడానికి ఇది చాలదు. బంగారం లాంటి భర్త దొరికాడని చిత్ర మీతో చెప్తుంది చూడండి. ఏంటి చిత్ర అలా చూస్తున్నావు? షాకులో నుంచి ఇంకా తేరుకొనట్టుంది తమ్ముడు. ఇప్పుడేం చూసావక్క? ముందు ముందు చిత్ర నా ప్రేమలో మునిగి తెలగపోతే అప్పుడు అడగండి. చిత్ర, నువ్వు వెళ్ళి చీర కట్టుకురా, మన గుడికి వెళ్ళొద్దాం. నిన్ను నాకు ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పబోతే ఫీల్ అవడు. వెళ్ళు, వెళ్ళి చీర కట్టుకురా. ఇప్పుడే ఎందుకులే బాబు, పెళ్ళయ్యాక వెళ్దురు గాని. అదేంటత్తయ్య అలా అంటారు? కాబోయే భార్యాభర్తలేగా. ఇంకా కాలేదు కదమ్మా. అంటే కాదా ఏంటి? కొంప తీసి మెలికి తిప్పే ఉద్దేశం ఏమన్నా ఉందా? అలా అని కాదమ్మా, కానీ కానీ గీని ఏమీ లేదు. మీరింకేం మాట్లాడకండి. నువ్వు వెళ్ళు చిత్ర, వెళ్ళు. సరే వదినా. గుడికెళ్ళే ఉద్దేశం చిత్రకు ఉందో లేదో. ఉద్దేశాన్ని ఏముంది మావయ్య గారు,
అదేమన్నా ఖర్చు పెట్టి కొనుక్కొచ్చుకునేదా? అనుకుంటే వచ్చేదేగా. అయినా నేను తీసుకెళ్తానంది సినిమాకో షికార్గో కాదు మావయ్య గారు, పవిత్రమైన గుడికి. అప్పుడే ఎలా తెలుస్తుందిలే? అపనమ్మకంతో ఉన్నవాళ్ళు కదా, నమ్మకం కుదరడానికి కొంచెం టైం పడుతుందిలే తమ్ముడు. శ్రీకృష్ణుడంతటి వాడికే నిందలు తప్పలేదు. ఏంటి తమ్ముడు, చిత్రతో ఊహల్లో ఊటీ దాకా వెళ్ళొచ్చినట్టున్నావు? 3 ముళ్ళు వేసేదాకా వెయిట్ చేయి. హనీమూన్కి వరల్డ్ టూర్ ప్లాన్ చేద్దరు గాని. చీర కట్టుకున్న సీతాకొక సిలుకులా ఉంది కదక్క. చిత్ర వల్ల చీరకే అందం వచ్చింది. ఎంతైనా అందగత్తె కదరా. సరే, మేం బయలుదేరతాం. రా చిత్ర. ఒక్క నిమిషం బాబు. నలుగురు ఏవైనా అనుకుంటారేమో, ఒక్కసారి ఆలోచించకూడదు? ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు చూడ్డానికి కన్నుల పండుగగా ఉన్నారు అనుకుంటారు. అంతకు మించి ఇంకేమనుకోరు. ఒకవేళ అనుకున్నా లోకులు కాకులు. వాళ్ళ మాటలు పట్టించుకుంటావా ఏంటి? నువ్వు తీసుకెళ్ళు తమ్ముడు. ఒకరినొకరు అర్థం చేసుకోవద్దా ఏంటి? ఏంటలా గోడ కొట్టిన మేకలు అక్కడే ఉండిపోయావు? వెళ్ళు వెళ్ళు. పాద చిత్ర. ఏంటి మహాలక్ష్మి, మీ ఫ్రెండ్కి ఏమైనా పిచ్చా? అరే, నేనెంత పిచ్చోళ్ళ తన చుట్టూ తిరుగుతుంటే తనకేం పట్టినట్టు అలా ఉంటుందేంటి? మీ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేనా? సిన్సియర్గా లవ్ చేసిన ఎవరిని లవ్ చేయరే? మీకు కావాల్సింది ప్యూర్ హార్ట్ కాదు, పాయిజనైజ్డ్ హార్ట్, అంతేనా? అర్జున్, ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వకు. నీకు తన ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఏంటి ప్రాబ్లం? నేను సాల్వ్ చేయలేనని ప్రాబ్లమ్సా? ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమాను, జన్మ జన్మలకి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. తను చెప్పలేదు అర్జున్. ఏ? తనకి నిన్ననే తన బావతో ఎంగేజ్మెంట్ అయింది అర్జున్. చిత్రకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? చిత్రకి నేనుంటే ఇంకెవరితోనో? నో, చిత్ర నాది కాదని ఊహనే నేను తట్టుకోలేను. అర్జున్, తనని ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నావో, తనంటే ఎంత పడిచేస్తావో నాకు తెలుసు, తనకు కూడా తెలుసు. కానీ ఆ దేవుడు రాసిన రాతని ఎవరూ మార్చలేరు కదా. తనకి త్వరలోనే పెళ్ళి. ప్లీజ్ తనని మర్చిపో. చావు కబురు చల్లగా చెప్పి సైడ్ అయిపోమని సింపుల్గా చెప్పేస్తారా? అసలు మీకు మనస్సాక్షి అంటూ లేదా? నిశ్చితార్థం ఎవరితో అన్నావు? తన బావ ధనుంజయ్తో. ఏంటి, ధనుంజయ్ గారితోనా? వాడు ఎంత ఎదవో తన పేరెంట్స్కి తెలియదా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతాను. అంతా అయిపోయాక ఏం మాట్లాడతావురా? అంటే నిశ్చితార్థం అయిపోతే అంతా అయిపోయినట్టేనా? వద్దర్జున్, వాళ్ళ పరిస్థితి ఏం బాలేదు. నువ్వు వెళ్ళి వాళ్ళని ఇంకా భయపెట్టకు. ధనుంజయ్ కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు, కానీ ఆప్షన్ లేదు. కూతురు బలైపోతుందని తెలిసినా బలవంతంగా ఒప్పుకున్నారు. అసలు ఈ వ్యవహారం ఇక్కడి దాకా ఎందుకు దారి తీసిందో నాకు తెలియాలి. నీది కాని చిత్ర గురించి ఎందుకు ఇంకా పాకులాడుతున్నావు? దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. తను నాది, తనని నేనే చేసుకోవాలి. ఎవడడ్డొచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు. ఇప్పుడే వెళ్ళి పెళ్లి గురించి కన్ఫర్మ్ చేసుకుని వస్తా. ఎవడడ్డొస్తాడో చూస్తాను. రే, దీన్ని ఇష్యూ చేయడం అవసరమా? ప్రాణాలు పోతున్నాయిరా అంటే ప్రశాంతంగా ఉండమంటావేంట్రా? తను నా ప్రాణం, దాన్ని నా నుంచి వేరు కానివ్వను. ఎవడడ్డొచ్చినా నేను చూసుకుంటాను.
ఏంటి మేడం మనకి ఆర్ట్ గ్యాలరీలో పనేంటి? ఒక ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవాలి అపాయింట్మెంట్ కోసం. ఆర్టిస్ట్ ఇంటర్వ్యూనా? ఏదైనా సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తే టీఆర్పీ పెరుగుతుంది కానీ ఆర్టిస్ట్తో చేస్తే ఏమొస్తుంది? తలనొప్పి తప్ప. షట్ అప్. అతను ఇంటర్నేషనల్ ఫేమస్ ఆర్టిస్ట్. ఎంఎఫ్ హుస్సేన్ గారి తర్వాత అంత ఫేమస్ ఆయన ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. మనం ఆయన్ని కలిసాక ఓవర్ యాక్షన్ చేయకుండా సైలెంట్ గా ఉండు. నాకేం పని? నేను అనుకున్నదైతే చాలుగా. ఎంత మాట? నేను ఓవర్ యాక్షనా? ఇదే ఓవర్ యాక్షన్ అంటే. పద. వావ్, ఎంత బావుందో బుజ్జి తల్లి. చిన్నప్పుడే జూనియర్ శ్రీదేవిలా ఉంటే ఇప్పుడైతే మిస్ ఇండియాకి ఏమాత్రం తక్కువ కాదేమో. చూడండి మేడం, సూపర్గా ఉంది కదా. ఆ ఫేస్లో క్యూట్నెస్ చూడండి, ఎంత ముద్దొచ్చేస్తుందో. పిచ్చా నీకు? ఇవి పెయింటింగ్స్. డు నాట్ టచ్ అని రాసుంది, కనిపించట్లేదా? ఇక్కడ ఇంకొకటి కూడా ఏదో రాసున్నట్టుందే. డియర్, నీ జ్ఞాపకంగా నీకు నా ఈ చిరుకానుక. నీవెక్కడున్నా ఇది నిన్ను చేరాలని నా అభిలాష. నీ అజ్ఞాత ప్రేమికుడు. తన రాతల్లోనే అంత ప్రేముంటే అతని మనసులో ఇంకెంత ప్రేముందో కదా. ఇంత గొప్ప ప్రేమికుడు ఆ అమ్మాయికి తెగ నచ్చేస్తాడు కదా మేడం. అంత సీన్ లేదు, నాకు నచ్చలేదు. మీకు కాదు మేడం, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి. ఎవరికైనా సరే నచ్చడు, అంతే. లేదు మేడం, అతను ఖచ్చితంగా బంగారం లాంటోడై ఉంటాడు. ఆ పెయింటింగ్ రేట్ కనుక్కో, కొనిద్దాం. నచ్చలేదన్నారు? రేటేగా, అడిగేస్తే పోలా. అంత ఈజీగా నీకెలా ఇస్తాను కృష్ణ? అది నీకిచ్చే టైం వచ్చినప్పుడు ఇస్తా. సార్, ఈ ఫోటోలో ఉన్న పాపను ఎక్కడైనా చూసారా? ఎట్కారంగా ఉందా? పక్కనే ఫోటో పెట్టుకుని ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళని ఎదవలు చేస్తున్నావా?